ఈ ఆరాధనకి చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా క్రీస్తు ప్రేమలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. అందరికీ వందనాలు. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నా కొరకు కూడా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా, సంఘం కొరకు కూడా ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని మరి వినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఈరోజు మనకు ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది మీకు ఆరాధన మినిస్ట్రీ గ్రూప్ లో పోస్ట్ మీకు వచ్చింది, ఒక యాడ్ వచ్చింది. అది ఆరాధన అనగానేమి, ఆరాధన అనగానేమి అనే విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 19 నుండి 24 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ప్రవక్తవని గ్రహించుచున్నావు, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదుల నుండే వచ్చుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. చాలండి. సమరయ స్త్రీకి క్రీస్తు ప్రభువు వారికి డిస్కషన్, ఆరాధన విధానాల గురించి, ప్లేస్ గురించి, వర్షిప్ ఎలా చేయాలి అనే, అసలు ఆరాధన అంటే ఏంటి అనే దాని గురించి వాళ్ళు సంభాషిస్తూ ఈ యొక్క ఆరాధన విషయాల్ని ఆమెకి క్రీస్తు ప్రభుల వారు ఆమెకి బయలుపరుస్తూ ఉన్నటువంటి సందర్భం. మనం గత 2 వారాలు క్రీస్తు సంఘం అనేది, కొత్త నిబంధన సంఘం అనేది ఎన్ని భాగాలకు ఆరాధించవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే పాత నిబంధన భక్తులు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఆ పితరుల కాలంలో, ఆ ధర్మశాస్త్ర కాలంలో ఎలాంటి ఆరాధనలు వాళ్ళు చేస్తారనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇంతకీ మనకు కావాల్సింది ఏంటంటే ఆరాధన అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆరాధన అనగానేమి అన్నప్పుడు భక్తునికి దేవునికి అనుసంబంధమైనటువంటి ఒక లింకు ఆరాధన. ఆరాధన సరిగ్గా లేనప్పుడు దేవునికి మనకున్న సంబంధం తెగిపోతుంది. ఆరాధన అంటే ఏంటి అనగానే సృష్టికర్త అయిన దేవుణ్ణి, అర్హుడైనటువంటి దేవుణ్ణి, ఇంకా బాగా చెప్పాలంటే ఉన్నవాడైనటువంటి దేవుణ్ణి, ఆది అంతాలు లేనటువంటి దేవుణ్ణి మానవుడు సమర్పణ అనగా గౌరవము సమర్పించటమే ఆరాధనగా పిలువబడ్డది.
పాత నిబంధనలో అర్పణలు అర్పించడం ఆరాధన పితరుల కాలంలో చేశారు. ధర్మశాస్త్రం కాలం, మోషే కాలం వచ్చేలేకే, ప్రవక్తల కాలం వచ్చేలేకే బలులు, నైవేద్యములు, నియమకాలమైనటువంటి ఆయా కాలాలలో పండగలు, ఆయా కాలాల్లో విశ్రాంతి దినములు, అమావాస్యలు, అనేక పండగల ద్వారా, బలుల ద్వారా ఆరాధించడం జరిగింది. ఇది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 10 దాకా ఉంటుంది. పాత నిబంధనలో ఎలా ఉంటుందని మీరు చదువుకోండి. తర్వాత వచ్చి కొత్త నిబంధనలో ఎలా ఉంటుంది అనేది ఆ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15 నుంచి కొత్త నిబంధనలో ఏ విధంగా ఉన్నారనేది, ఆరాధన చేయాలనేది మనం చూస్తాం. కానీ ఏదైనా మనకు కావాల్సింది ఏంటంటే, ఆరాధన అనగానేమి, ఆరాధన అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి? పాత నిబంధనలో అబ్రహాం ఆరాధించినట్లుగా ఉంది. మృక్కిత ఆరాధన అనగానే పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామంటే, తలలో వంచటము ఒకటి, నమస్కరించటము, సాగిలపడటము, పూజించటము అని అనుకున్నాం. అర్థమైందా మీకు? పాత నిబంధన అంతా కూడా ఇబ్రీ భాషలో రాయబడ్డది. మూల భాష, బైబిల్కి మూల భాష పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్ వచ్చేసి హెబ్రీ భాషలో రాయబడ్డది. కొత్త నిబంధన వచ్చేసి గ్రీకు భాషలో రాయబడ్డది. ఈ మూల భాష బైబిల్. కాబట్టి పాత నిబంధనలో దేవుడు ఆరాధన ఏ విధంగా చేయమని కోరుకున్నారు, ఈ రోజుల్లో దేవుడు ఆరాధన అంటే ఎలా చేయాలి, ఎలా మనం ఆరాధన చేస్తే అది ఆరాధన అవుతుంది అనే విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకోవాలి. ప్రార్థనల ద్వారా ఆరాధన, పాటల ద్వారా ఆరాధన, వాక్యము ద్వారా ఆరాధన, ప్రభువుల ద్వారా ఆరాధన, కానుకలు అర్పించడం ద్వారా ఆరాధన. కొత్త నిబంధనలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన తండ్రికి చేయాలి అని క్రీస్తు ప్రభుల వారు మనకు బోధించారు. ఇప్పుడు ఆరాధన ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే ఆరాధన అవుతుంది, దేనికి సంబంధించిన ఆరాధన, ఎందుకు ఆరాధన, దేవునికి మనకు ఉన్నటువంటి ఆ సంబంధం కలిగి ఉన్నటువంటి పదమే ఆరాధన. ఆ లింకు ఆరాధన. ఏంటి ఆరాధన, ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే ఆరాధన అవుతుంది అంటే, పాత నిబంధనలో ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ఎలా చేసంట, నేల మట్టుకు వంగి, ప్రభువా ఈ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ నేల మట్టుకు వంగి అనేదాన్ని శక అని హెబ్రీ భాషలో పిలువబడ్డది. శక అనే దానికి ఆరాధించి, ఆరాధన ఎక్కడ దాకా ఉంగేటంట ఆయన, నేల మట్టుకు వంగటం, నమస్కరించటం. నేల మట్టుక, అవును, నేల మట్టుకు వంగటం అంటే ఏంటి, ఎందుకు నేల మట్టుకు వంగుతారు, ఎవరికి అలాంటి నమస్కారం చేస్తాము,
ఒక అధికారం ఉందంటే ఇట్లా చేతులు పెట్టి నమస్కారం అయ్యా అంటాము. ఒక టీచర్కి అలాగే చెప్తాము. ఒక ప్రధానమంత్రి వస్తే కూడా అలాగే చెప్తాము. అంతకు మించిన వాళ్ళు వస్తే ఇంకా వంగి వంగి దండాలు పెడతారు. కానీ ఇక్కడ అబ్రహం చేసింది ఏంటంటే నేల మట్టుకు ఏం చేస్తాడంట, వంగి. 18:20 కూడా చూడు. ఆ మనుషుడు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులను కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతులు దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరము గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. చూసారా? అంటే నేల మట్టికు వంగటం అనేది దేనికి సాదృశ్యం అవుతుంది మీరు చెప్పండి? తగ్గింపు, వినయము, విధేయత. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళలో ఏమేమి లక్షణాలు ఉండాలంటే తగ్గింపు ఉండాలి, తర్వాత వినయం ఉండాలి, తర్వాత విధేయత ఉండాలి. అది 100% కంపల్సరీ ఉండాలి. లేకపోతే మనం ఆరాధనకి అర్హులం కావు. ఇంతకీ ఆ దేవుణ్ణి, ఉన్నవాడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలంటే అర్హత ఏంటి మనకు? ఇప్పుడు ఆరాధించాలంటే దేవుణ్ణి అర్హత ఏంటి? పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? పరిశుద్ధంగానే ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? పరిశుద్ధంగానే ఆరాధించాలి. తర్వాత ఏంటంటే మనం అపవాది చేతిలో చీకటిలో ఉన్నప్పుడు వెలుగులోనికి వచ్చి మన పాపాలు దోషాలన్నీ యేసు రక్తం చేత కడుక్కొని అప్పుడు అర్హతను సాధించుకొని పరిశుద్ధంగా ఉండి దేవునితో సంబంధం కలిగి ఉండి ఆరాధన చేయాలి. అప్పుడు అర్హత ఎప్పుడు వస్తుంది అంటే బాప్తిసం తీసుకుంటూ వస్తుంది. కొత్తగా జన్మిస్తే వస్తుంది, పాత జన్మను వదులుకుంటే వస్తుంది. పాత జన్మ పోవాలంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. ఏం చేయాలి? ఏం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే మనం దేవుణ్ణి ఏం చేయగలము? ఆరాధించడానికి అర్హులు కాగలము. ఎందుకంటే బాప్తిసం తీసుకుంటే పాత జన్మకు ఏమైపోద్ది? అందరు ఇట్లా జరగండి, అట్లా జరగండి. అర్థమైందా? ఇట్లా జరగండి అమ్మ, ఇట్లా జరగండి, అందరు ఇట్లా జరగండి. అందరు నా వైపు చూడండి, నా వైపు చూడండి. అర్థమైంది మీకు? ఏం అర్థమైంది చెప్పండి? ఆరాధన అంటే ఏంది? ఆరాధన మనం ఎట్లా దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మనం ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. పాత జన్మను తొలగించుకొని కొత్త జన్మని ప్రభువులో పొందుకొని ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ రావడం వల్ల ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవునికి కుమార్తెలు కుమార్తెలు అవుతారు. ఇది మనకు దేవుడికి ఉన్న సంబంధం.
ఈ సంబంధం కలిగి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలో ఒకసారి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. కాబట్టి కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణాత్మతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని ఆయన్ని సేవించవలనన్నది నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను ఆజ్ఞానం. మీరు ఇది ఏడాది పాత నిబంధన దేవుణ్ణి సేవించడం అంటే అర్థమైంది ఆరాధించటం. సేవించటం అంటే ఎలా సేవించాలి? మనం ఇంకొక మాట కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్తాను అన్నమాట. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతోను మీ పూర్ణ మీ ఆత్మతో దేవుడైన యెహోవాను ప్రేమించుచు దేవుడైన యెహోవాను ప్రేమించచ్చు. ఆయన మార్గములన్నిటిలో ఆయన మార్గములన్నిటిలో నడుచుకొని ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనిచ్చు ఆయనను హత్తుకొని ఆయన సేవించుచు ఆయన్ని చేరించుచు. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును చాలు. దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఎలా ఆరాధించితే పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను. ఇప్పుడు ఆరాధన అనేది పని. ఆరాధన అంటే ఏంది? పని. పూర్ణ హృదయంతో చేయాలి, పూర్ణ మనసుతో చేయాలి, పూర్ణ ఆత్మతో చేయాలి, పూర్ణ శక్తితో చేయాలి. ఏందది? ఆరాధన. పరిపూర్ణంగా దేవుడికే సమస్తాన్ని అర్పించుకొని చేయాలా? అవును, చేయాలి. పూర్ణ మనసు దేవునికి ఇచ్చేయాలి, పూర్ణ ఆత్మ దేవునికి సమర్పించాలి, పూర్ణ బలం శక్తితో దేవుణ్ణి ఏం చేయాలి మనము? అంటే ఏంది అర్థం? కొంతమందికి కొన్ని ఆరాధనలు ఉంటాయి. కొంతమందిని ఆరాధిస్తూ ఉంటారు. ఏంటి? ఎవరిని ఆరాధిస్తారు వాళ్ళు? ఎవరిని ఆరాధిస్తారు? దేన్ని ఆరాధిస్తారు అంటే కొంతమంది డబ్బుని ఆరాధిస్తుంటారు. నిలువెల్లా నిండుకుంటది, హృదయం నిండా డబ్బు 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 అని ఆరాధన. నిలువెల్లా ధ్యానించటమే దాన్ని. ఏ దాని గురించి ఆలోచన ఏంది అంటే ఆరాధన. ఆలాపనలో డబ్బే, ఆలోచనలో డబ్బే, ఆరాధనగా డబ్బే. కొంతమంది కొన్నిటిని వస్తువులను ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది మనుషులు కూడా ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది సినిమా యాక్టర్లను ఆరాధిస్తూ ఉంటారు. అర్థమైందా? నీ మనసులో నీ పూర్ణ మనసులో ఎవరికి చోటు ఉంది? దేవుణ్ణి ఆరాధించడం అంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆరాధించాలన్నాడు దేవుడు. పూర్ణ అంటే సమస్తం నీ మనసులో అంత పూర్ణంగా దేవుడే ఉండాలి. ఇంక ఎవ్వరు ఉండకూడదు దాంట్లో. ఆరాధనకి సంబంధించిన విషయాల్లో సమస్తం అంతా కూడా ఎవరికి అర్పించి దేవుణ్ణి ఆరాధించడం అంటే సమస్తం దేవుడికి ఇచ్చేయాలి. సగం నేను మా ఆయన్ని ఆరాధిస్తాను, సగం మనిషిని ఆరాధిస్తాను, నాకు పలానా రాజకీయ నాయకుని ఆరాధిస్తాను, పలానా యాక్టర్ని ఆరాధిస్తానంటే అది పూర్ణ మనసుతో పూర్ణ హృదయం దేవునికి ఇచ్చినట్టు కాదు. అది అర్థమైందా? పూర్ణ హృదయం అనేది దేవుడిని నువ్వు ప్రేమించడం అంటే సంపూర్ణంగా అన్ని ఏం చేయాలి? సమస్తము ఎవరికి ఇచ్చేయాలి? దేవునికి అర్పించేటివే ఆరాధన. అంత దేవుడే ఉండాలి, హృదయం నిండా ఆయన ఉండాలి, మనసు నిండా ఆయన ఉండాలి,
మన దేహం అంటే ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలా? ఉండాలి. మరి ఆరాధించడం అంటే ప్రభువా ప్రభువా తండ్రి, నాయన, నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నాకే దేవుడు, ఇంకెవరికి దేవుడు లేదు. ఇదేనా? కాదండి. ఒక భార్య భర్తను ఆరాధిస్తుంది. ఏ విధంగా? భర్తను ఆరాధించడం అంటే ఏంటి అసలు? భర్తను ఆరాధిస్తుందంటే ఏంటి అర్థం అంటే, తెలుసుకుంది మొదలుకొని భర్తని ఆరాధిస్తుంది ఈవిడ అనే దానికి అర్థం ఏంటంటే, నా భర్త, మా ఆయన, నాకు ఇచ్చినటువంటి దేవుడు, నా ప్రత్యక్ష దైవము అని నోటితో చెప్తే సరిపోద్దా ఆరాధన అంటే? చెప్పండి. భర్తను ఆరాధిస్తుందంటే నోటితో చెప్తే సరిపోద్దా? నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే, నేను భర్తను ఆరాధిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటో పని చేయాలి. నువ్వు ఏం చేయాలి? అందుకని ఆయన అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకం వాడు. ఇంకోటి, వీళ్ళు పై పేదాలతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వీళ్ళ హృదయము నాకు దూరంగా ఉంది అంటే ఏంటి అర్థం? వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు అన్నాడు ఆయన. చాలా మంది సంఘాల్లో ఇదే చేస్తున్నారు. పై పేదాలతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ ఆరాధన అంటే ఏంటో తెలియటం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఒక భార్య భర్తను చేసుకున్నప్పుడు ఆయన యోగక్షేమాలన్నీ కూడా చూడాలి. ఏమేమి చూస్తుంది భార్య? ఆయనకి అన్నం వండి పెట్టాలి, ఆయనకి బట్టలు ఉతికి పెట్టాలి, ఆయనకి నీళ్లు పెట్టాలి, ఆయనకి కావాలని నువ్వేమో చూడాలి. ఇవన్నీ చేయకుండా, ఇవన్నీ చూడకుండా ఆయన వచ్చినప్పుడు నా మొగుడు మంచోడు, నా భర్త మంచోడు, నా భర్త మంచోడు, నా భర్త మంచోడు, చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు అని నోట్తో చెప్తే సరిపోద్దా? నోట్తో చెప్తే సరిపోద్దా? అన్నమేదే తినేదానికి అన్నప్పుడు నేనేం చేయాలి? అన్నం ఏమి రెడీ చేయకుండా నా భర్త మంచోడు 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 ఏమంద అంటే సరిపోద్దా? సార్ బట్టలే ఉతికిన బట్టలు అంటే నా భర్త మంచోడు, చాలా గొప్పవాడు, చాలా మంచి మనసుడు, పెద్ద మనసు కలిగినోడు అంటే సరిపోద్దా? నీళ్ళే స్నానం చేసేదానికి అన్నప్పుడు నీళ్లు లేకుండా ఏం పెట్టకుండా చాలా మంచోడు అండి, శ్రీవారు మంచోడు, శ్రీవారు మంచివాడు అనుకుంటే సరిపోద్దా? ఆడు ఏం చేయాలవుతుంది అక్కడ? ఆయన ఆరాధిస్తుంది అంటే ఆయన పనులన్నీ చేసి పెట్టాలి. ఏం చేయాలి? చేసి పెట్టడమే ఆరాధన. ఇప్పుడు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే మనం ఏం చేయాలి? ప్రభువా చాలా మంచోడు, దేవా, నాయనా, మోహోన్నతుడా, గొప్పవాడా అని పై పేదాల ఆరాధన పని పెట్టు అన్నాడు ఆయన. ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట చేయకుండా, ఆయన చెప్పింది పాటించకుండా ప్రభువా ప్రభు అంటే పరలోకం వాళ్ళకి ఎవడు? అందుకనే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి. పూర్ణంగా ఇచ్చేయాలి దేవుడికి అంటే. అవును, పూర్ణంగా ఇచ్చేయాలి. కొంతమంది సగమే ఇస్తారు. ఏదాన్ని? హృదయాన్ని. సగం ఏడుంటది మనసు, సగం అక్కడ ఏడో ఉంటది మనసు. సగం లోకానికి, సగము దేవుడికి. సగం దేవుడు అంటారు, సగము పూర్తిగా ఒకే పొడం మిమ్మల్ని ఇల్లు. సగం లోకం కావాలి, సగం దేవుడు కావాలి. ఇలా ఉండవాళ్ళు పూర్ణం ఎట్ట అవుతుంది? అది పూర్ణంగా దేవుణ్ణి ఆరాధించడం, ప్రేమించడం అనేది దేవుడు అన్నాడు కదా. అది చెప్పండి, పూర్ణంగా అంటే ఏంటి అర్థం? నువ్వు నమ్మితే నీ నమ్మకము పూర్ణంగా దేవుడిని నమ్మేయాలి అంతే.
సగము నమ్మనట్టు, సగం నమ్మకం ఉంది, సగం లేదు అన్నట్టుగా ఉండకూడదు. సగం లోకంలో ఉన్న వాటిలన్నిటిని ఆస్వాదిస్తూ ఉంటారు, మళ్ళా దేవుడు వాక్యం కూడా వింటూ ఉంటారు. అప్పుడు దేవుడికి పూర్ణం ఎట్లా అవుతుంది? అది పూర్ణ మనసుతో దేవుడిని ఆరాధించినట్లు ఎట్లా అవుతుంది? నా జీవితాన్ని దేవుడికి సంపూర్ణంగా అర్పించేయాలి. యేసుక్రీస్తు వారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అన్నాడు. ఏం చేస్తున్నాం అంట యేసుక్రీస్తు 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఎలా ఆరాధన చేశాడు చూడు. 10వ అధ్యాయం 5వ వచనంలో ఎబ్రీ పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు చెప్పుచున్నాడు, ఎలాగ చెప్పుచున్నాడు? బలియు అర్పణయు, బలులు అర్పణలు పాత నిబంధనలను వాళ్ళు అర్పించారు, ఓకే. కానీ బలి అర్పణలు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు గ్రంథపు చుట్టూ నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార బలులను నీవు కోరలేదననియు అవి నీకు ఇష్టమైనవి కావననియు ఆయన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాని. ఇప్పుడు నాకు ఒక శరీరాన్ని దేవుడు ఇచ్చాడంటే దాన్ని ఏం చేయమని? అప్పుడు నైవేద్యములు, దాన బలులు, జంతువులు రక్తాలు, పశువుల రక్తాలు, పక్షుల రక్తాలు ఉలికించారు ఆ దినాల్లో. కానీ ఇప్పుడు దేవుడు కోరుకుంటున్న ఆరాధన ఏంటంటే ఏ రక్తము కాదు కానీ నీ ప్రాణాత్మ దేహాన్ని దేవుడికి నువ్వేం చేయాలా? సజీవ యాగం అర్పించుకోమంట. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆరాధన అంటే ఏందో చూడు. సజీవ యాగముగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకి సమర్పించడమే ఆరాధన. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించడం ఎలాగంటే మన ప్రాణాత్మ దేహాలు ఎవరు అంకితం అయిపోవాలి చెప్పండి? ఇప్పుడు ఎవరు అంకితం అయిపోవాలి? ఆ దేవాది దేవుని అంకితం అయిపోవాలి అంటున్నాడు. ఇప్పుడు ఎందుకని అంకితం అయిపోవాలి? అసలు నేను పుట్టించుకున్నది ఎందుకైనా? ఎందుకు పుట్టించాడు దేవుడు నిన్ను? ఆయన కోసం అని చెప్తున్నారు. బతికే దేవుడి కోసం. మీరు లోకం కోసం బతుకుతున్నారు. మీ అవయవాలు సుఖానికా శ్మశానానికంటే రెండట్లకి. సుఖానికి ఓకే, తర్వాత ఎక్కడికి వెళ్తాయి? శ్మశానానికి వెళ్ళిపోతాయి. కానీ అందుకొరకు కాదు నీకు దేహం ఇచ్చింది దేవుడు. సజీవ యాగంగా ఏం చేయాలి నువ్వు? ఎవరికి? వేరొక్కరికి ఎవ్వరికి చోటు లేదు. ఇంకా బాప్తిసం తీసుకున్న నాకు ఆయనకు మాత్రమే సంబంధం. ఎవరికి? దేవునికి. నిన్ను కలిగించుకున్నా అందుకే కదా, నిన్ను పుట్టించింది ఎందుకు? అందుకే కదా. కాబట్టి పూర్ణ మనసు అంతా ఎవరు అయిపోవాలా? మనసు నిండా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మరి మనలో ఎవరు ఉన్నారు? లేదా లక్ష్మి అక్క లేదా? ధనలక్ష్మి లేదా? ఉంది. ధనాపేక్ష సగం అది ఉండే. మీరు ఒక సామెత చెప్తుంటారు, అర్థమైందని చెప్తున్నా. ఒక అతను అనుకోకుండా స్ట్రోక్ వచ్చి పడిపోయింట,
హార్ట్ అటాక్ అయిపోయి పడిపోయాడు. వెంటనే వృక్షాలు వేసుకొని వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర పెడితే డాక్టర్ శతస్కోప్ పెట్టి చూశాడంట. ఆయనకి శతస్కోప్ పెట్టిన ఆయనకి ఏం అర్థం కాదు, ఆశ్చర్యం అయిపోయిందంట. శతస్కోప్ ఏంద్రా అంటే ఎవరి గుండెనే ఎలా కొట్టుకోవాలి, డబ్బు కదా, ఈ గుండె మాత్రం డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అందుకేనమ్మా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పాడంట. ఎందుకంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, నిజంగా ఆరాధన చేస్తున్నామంటే పూర్ణంగా మనం నిలువెల్లా ఎవరు నిండుకోండాలి, దేవుడు తప్ప అనుకోకుండా ఉండకూడదు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం తెలుసా? ఉదయం లేస్తే డబ్బు సంపాదించే పనిని ఆరాధన చేస్తాం. ఈ రోజు పని చేయాలి. ఎవరి పని? దేవుడి పని కాదు. ఎవరి పని? మనం ఎవరినన్నా ఎక్కువగా ప్రేమిస్తే మనము ఏం చేస్తాం? వాళ్ళ కొరకు సమయాన్ని ఇస్తాం, వాళ్ళ మాటలు వినేదానికి ఇష్టపడతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి ఇష్టపడతాం, వాళ్ళు చెప్పిన పని చేసేదానికి ఇష్టపడతాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమిస్తేనే ఆరాధన అన్నప్పుడు, ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం అనే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఆయనకి మనము సమయం ఇవ్వాలి. ఆయన పని కోసం మనం ఆయన చెప్పిన పని చేసేదానికి ఇష్టపడాలి. ఆరాధన, ఇదే ఆరాధన. ఎవరినో మనసులో పెట్టుకొని పై పెదాలతో వీడు ఆరాధిస్తుంటే ఆయన ఏమంటారు తెలుసా? ఇది మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని కూర్చి యెషయా ప్రవచించినది సరియే. వ్యర్థంగా మీరు ఆరాధన చేస్తున్నారు అంటే 5వ వచనం నుంచి అయితే ఇంకా బాగా అర్థం అవుతుందా? పరిసయ్యులను శాస్త్రులను ఈ శిష్యులందుకు పెద్దల కార్యసారం కూడా నడుచుకోవడం అపవిత్రమైన చేతులతో బోధించడం ఆయన. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. చూడండి, మనసులో ఒకరు పైకి ఇంకొకరు. ఇది నిజంగా ప్రేమించినట్ట దేవుడిని? ఇది నిజమేనా? దేవుడిని ఆరాధించినట్ట? పై పేదాలతో ఆరాధించినట్ట? పై పేదాలతో ఆరాధిస్తున్నారు. ఆరాధనకి నిదర్శనం అది కాదు. ఆరాధన అంటే ఇప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఆ రోజు నుంచి మన దేహం, మన ప్రాణాత్మ దేహాలు ఆయనకి అంకితం సమర్పణం చేసుకోవాలి. అప్పుడు కానీ దేవుణ్ణి మనం ఆరాధించినట్లు కాదు. పూర్ణ హృదయం అంతా అయినా ఉండాలి, మొత్తం అయినా ఉండాలి, ఎవ్వరు ఉండకూడదు. అర్థమవుతుందా? దేవుని కంటే ఎక్కువైంది ఏది? ఒకవేళ నువ్వు ప్రేమించేవానుకో ఆయన ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? 100 సంవత్సరాల తర్వాత ఒక చిన్న వారసుడు పుట్టాడు అబ్రహాంకి. ఏమన్నాడు? అల్లారు ముద్దుగా ఆయన్ని ముద్దు ఆడటం ఎవరిని? ఇస్సాకుని, అబ్రహాం కుమారుడు, వారసుడు. ఎంత అల్లర ముద్దుగా చూసుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నాకంటే ఇష్టంగా నీకు అది ఎక్కువ అయిపోయిందా? తీసుకొని వచ్చి మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద నీ కుమారుని నాకు బలిగా అనిపిస్తావా లేదా? ఎందుకు వచ్చింది ఆ పరీక్ష? భూమి మీద దేవుడి కంటే ఎక్కువ ఏది నువ్వు ప్రేమించినా అది నువ్వు దేవుడికి ఇవ్వాలని. నీకిష్టమైనది కావాలి దేవునికి,
బలి అర్పణ కోరలేదు దేవుడు. ఇప్పుడు నీకు ఇష్టమైంది దేవుడు ఇప్పుడు వదిలేసుకుంటావా దేవుని కోసం? చెప్పండి, ఇప్పుడు మీ ఆరాధన చాలా సరి అయిందా కాదని తెలుసుకోండి. నాకు ఈరోజు టైం లేదు, ఇంకా బాగా ఆలోచిస్తా అంటే ఆలోచనకి అర్థం కాలే ఈరోజు అసలు. ఆరాధన ఎలాగ చెప్పాలి అనేది బాగా చెప్పాలి ఇది బాగా చెప్పాలనుకున్నాను. కానీ ముందుకు కొంచెం నిరుత్సాహంగా అయిపోయింది ఈరోజు, ఎందుకో మరి. ఓకే, నేనేమంటున్నానంటే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నామంటే ఆయన కంటే ఎక్కువైంది ఏది మనము ఈ భూమి మీద ప్రేమించకూడదు. మనమేం చేస్తామంటే స్టార్టింగ్ లో దేవుడు అంటే ఎంతో ఇష్టంగా ఆయన చెప్పకముందే చేస్తాం. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైపోతుంటది, అది చేసి ఇంకా మనం కడపటోళ్ళు మొదటోళ్ళు కడపటోళ్ళు అయిపోంటారు అన్నమాట. అప్పుడు దేవుడు ఎవరు కృషి చేస్తారు తెలుసా? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నన్ను ప్రేమించాలని నువ్వు అన్నప్పుడు అప్పుడు దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చెప్పుకోండి, మొదటి నుంచే. ఏమనగా కాదు, 2వ అధ్యాయం అనుకుంటా, 3వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ. నువ్వు సహనం కలిగి లేకపోతే రెండో వచనం నుంచి నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేని అపోస్తులు తమ అపోస్తులను చెప్పుకునే వారిని పరీక్షించి వారి అబద్ధికులను కనుగొంటువని నీవు సహనం కలిగి నిమిత్తము భారము భరించి అలాగేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదులుతావని నేను నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది. ఈ కరెక్ట్ వాళ్ళందరికీ తీర్పు ఇదే వస్తుంది. కానీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించండి స్వామిలారంటే మొదటేమో సంపూర్ణంగా దేవుడు లేకపోతే నేను లేనన్నయ్య అంటావు స్టార్టింగ్ లో. అసలు దేవుడే నన్ను బతికించాడు అంటావు, దేవుడే నాకు కావాలంటావు. అమ్మా ఈ రోజు పని ఉంది, పనికి వస్తావా, దేవుడి దగ్గరికి వెళ్తావు అంటే నాకు దేవుడే కావాలండి, నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను రానంటావు. కొద్ది రోజులకి ఏమైపోద్ది ఆ ప్రేమ? సవారిపోతుంది. దేవుని మీద మనకున్న ప్రేమ ఎప్పటికీ ఎలా ఉండాలి? ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఆ రోజు ఎలాగున్నామో ఈ రోజు కూడా అలాగే ఉండాలి. తగ్గిపోతా రాకూడదు రాను. అప్పుడు దేవుడు ఏమంటే నువ్వు ఎన్నెన్ని పడ్డావంటో దాంట్లో సంఘంలో నీ కష్టాలు పడ్డావు, ఎన్నో సహించావు, ఎన్నో భరించావు, కానీ నీ మీద ఒక్క తప్పు మోపుతున్నావు. ఏంటంటే నీకు మొదటున్న ప్రేమ ఏమైపోయింది? వదిలిపెట్టేశావు. మళ్ళీ కిందకి చదివితే ఏమంటాడు? నీ దీపస్తంభం మీద నుంచి నేను తీసేస్తానంటాడు ఆయన. చదువు. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును నుండి తీసివేతును. అంటే ఏం చేస్తుందంట? నరుని ఆత్మ యెహోవా పెట్టిన. ఇప్పుడు ఏడేం జరుగుతుంది? ఎందుకు తీసేస్తుంది? దేవుడు అంటే నీకు లెక్క లేదా? దేవుడు అంటే నీకు భక్తి లేదా? దేవుడు అంటే నీకు గౌరవం లేదా? చెప్పండి. ఇప్పుడు నేను యేసుక్రీస్తు కూడా అదే మాట ఏమంటారు తెలుసా? కొత్త నిబంధనలు మార్క్స్ 12:29 వచనాలు ఏమంటారు చూడండి. ఫస్ట్ గా చదువుకుంది.
అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలన్నది ఆజ్ఞ అంటున్నాడు. ఏంటంటది? ఏం చేయాలి మనము దేవుణ్ణి ఆరాధించడం అంటే? దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏం చేయాలి? ఇప్పుడు సగం సగం కాదు, సమస్తం దేవుడికి అర్పించుకోవాలా. ఏం చేయాలా? సమస్తం దేవుడికి అర్పించుకోవాలి. ఏంటి ఏంటి చెప్పండి. ఏం అర్పించుకుంటారు? ఏమి ఇస్తే దేవుని రుణం తీరుతుంది? ఇప్పుడు ఇక్కడ నేల మట్టుకు వంగి అన్నప్పుడు దేని కొరకు వంగుతారు? నమస్కరించడము, సాగిలపట్టము, పూజించటము, తలలు వంచటము అనేది ఆరాధన అనుకుంటుంది. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే, అబ్రాహం నేల మట్టుకు వంగి అన్నప్పుడు ఎందుకు వంగతారండి? ఏంది దాని అర్థమైంది? ఏ ఫీలింగ్ తో మనం వంగతాము? మన పైన లోపల అంతరంగంలో నుంచి రావాలి. అది మనం చేస్తే దేవుడికి ఆ ఫీలింగ్ రావాలి. ఎవరికైనా వచ్చింది ఆ ఫీలింగ్? దేవుని దగ్గర ఎంత భయభక్తులు కలిగి నేను జీవించాలని వచ్చిందా? వంగటం, నేల మట్టుకు వంగేదంటే వినయము, విధేయత, తగ్గింపు అనేది అక్కడ కనిపిస్తుంది. అక్కడ అహంకారం, గర్వం అనేది 1% కూడా ఉండదు. దేవుని దగ్గర అంత తగ్గించుకుంటాం. ఇది పరిచర్య చేయండి అన్నప్పుడు యేసుక్రీస్తు ఎలా చేసి చూపించాడు తెలుసా? ఎలా చేసి చూపించాడు? శిష్యులు పాదాలు కడిగి తవ్వతో దుడిచాడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడు తెలుసా దేవుని ఎదుట? ఎవరు? యేసుక్రీస్తు బాబు. ఆ తగ్గింపు మన దగ్గర ఉందంటే, పరిచర్య చేద్దాం దేవుని దగ్గర అంటే కూడా ఒక ఐఏఎస్ గాని, ఒక ఐపీఎస్ గాని, ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీలు కూడా గొప్ప గొప్ప వాళ్ళు టవల్ నడుం కట్టుకొని పరిచర్య చేస్తున్నారు దేవుని దగ్గర. ఆయన గొప్పతనాన్ని ఊహించుకొని ఇలాగా ఒక మదర్ టెరిసా కలకత్తాకు వచ్చి ఎంత పరిచర్య చేస్తుందో తెలుసో దేవుని పేట. ఇలాంటి మహనీయులు ఎంతో మంది దేవుని దగ్గర తగ్గించుకొని పరిచర్య చేస్తే ఈ రోజు మనకు ఏమీ లేదు. అయినా దేవుని దగ్గర తగ్గించుకుంటాం. దేవుని దగ్గర, ఆయన దగ్గర మనము నేల మట్టుకు వంగి అంటే ఒకటి తగ్గించుకోవడం అవుతుంది, రెండోది ఆయనకి ఏదో ఇచ్చుట అవుతుంది. ఏమి ఇస్తున్నాం మనం అంటే ఒక గౌరవాన్ని దేవుడికి సమర్పిస్తున్నాం. ప్రేమిస్తున్నటువంటి దేవుడికి మనం ఇస్తున్నటువంటి ఆ గౌరవ భావమే ఆరాధనగా పిలువబడుతుంది. పాత నిబంధన కాలంలో కూడా ఇలాంటిది మనం చూస్తూ వస్తూ ఉన్నాం ప్రియులారా. ఇకపోతే కొత్త నిబంధన ఆరాధన గురించి ఇంకో రోజు మనం తెలుసుకునే ఉద్దేశాలు ఉన్నాయి. ఈ ఆరాధన అనేది మనం ఎలా చేయాలి అంటే పరిపూర్ణంగా చేయాలి. ఎలా చేయాలి? అంత మొత్తం దేవుడికి పూర్తిగా అంకితం అయిపోవాలి. సజీవ యాగంగా మన ప్రాణాత్మ శరీరాల్ని దేవుడికి జీవించుచున్నది నేను కాదు, క్రీస్తునాలో జీవించుచున్నాడు అన్నాడు ఒక ఆయన. ఎవరైనా? పూర్తిగా దేవునికి అంకితం అయిపోవటం అంటే అప్పుడే ఆరాధన. నాకు దేవుని ప్రేమిస్తున్నామంటే దేవునికి మనం సమయాన్ని ఏం చేయాలా? కేటాయించాలి. మనకి ఇష్టమైన వాటిని వదిలేసుకొని త్యాగం చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు ఒకరంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళ కోసం ఏదైనా చేస్తే దానికి సిద్ధపడతామన్నప్పుడు, మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే మన త్యాగం ఏంటి? ఏం చేయాలి మనం దేవుని కోసం? ఏం చేయాలి?
ఏటిని వదిలేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు లోకంలో మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. ఈ రోజు ఇష్టమైన మ్యారేజ్, ఆరాధనకు పోదామా, దేవుడిని ప్రేమిద్దామా, లోకం కోసం పోదామా? ఏంటో చెప్పండి, మీరే తేడా ఉండదండి. చెప్పండి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుణ్ణి ఇష్టపడతాం. అదే విధంగా మనం ప్రేమించిన వాళ్ళు మనకి ఆర్డర్ చేస్తే, ఒక అతను ఒక ప్రేయస్ని ప్రేమించాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే అర్థమయ్యేదాన్ని. ప్రేమిస్తే ఆమె కోసం మనకి ఇంకా పెళ్లి కాలేదు అనుకోండి, ఆమె చెప్పినట్టు ఇతను చేస్తాడా లేదా? అవసరమైతే మోకాళ్ళ మీద వంగి రోజా పువ్వు తీసి ఇస్తారు. అది కొద్ది రోజులు ప్రేమే లేదు, అది శాశ్వతమైన ప్రేమ ఏం లేదు. చెప్తున్నా, ఆమె వెళ్ళొద్దనే చోటుకి వెళ్ళాడు. ఈయన కూడా అయితే చెప్తాడు, నువ్వు నేను నాకు ఇష్టం లేకపోతే అక్కడ పోకూడదంటే పోవద్దు. మనుషుల ప్రేమలోనే ఎంత విధి, ఇంత త్యాగాన్ని వదులుకుంటున్నాను. నా కోసం దేన్నైనా వదులుకుంటావా? మీ తల్లిదండ్రులు వదులుకుంటాం? ఓ ఎస్, మా తల్లి కాదు, మా తండ్రి కాదు, మీకోసం దేన్నైనా వదిలేస్తా అంటారు. మనుషుల ప్రేమ దేన్నైనా వదిలేస్తారు. త్యాగం, నా కోసం నీ త్యాగం ఏంటి అంటే, ఈ రోజు డ్యూటీ వదిలేసుకుని నా కోసము పలానా పార్క్ రావాలంటే ఓ ఎస్, ఎప్పుడో రెడీ మనోడు వెళ్తాడు. మనుషుల ప్రేమలో ఇంత ఉంటుంది. వాళ్ళ కోసం ఏదైనా చేస్తే దానికి సిద్ధపడతాడు. ఇంకో విషయం చెప్పావు, ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించారంట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళని చంపి అన్నదంట ఫస్ట్ వాళ్ళు. అందుకోసం వీడు ఏమైనా చేసేదానికి సిద్ధపడ్డాడు. న్యూస్ లో వచ్చినాయి. మనుషుల ప్రేమే ఈ విధంగా ఉంటే మరి దేవుని ప్రేమ ఎలాంటిది? 3 రకాల ప్రేమలుగా మనం పిలుచుకుంటాం. ఏమేమి ప్రేమలు? పిలియో ఒకటి, అంటే ఇచ్చి పుచ్చుకొనుట. తర్వాత అగపే అనేది దేవుని ప్రేమ, అంటే నిస్వార్థమైన ప్రేమతో ఉండేది. ఇంకోటి ఎరోస్, అంటే కేవలం శరీర కోరికలు తెచ్చుకునే ప్రేమ. ఇది ప్రేమకు అర్థం. దీనికి LOVE అని పిలువబడుతుంది. దానికి కూడా అదే లవ్ అని పిలువబడుతుంది. ఇది శరీర సంబంధమైన ప్రేమ. చూడండి, దేవుని ప్రేమ అగపే అనగా శరీర సంబంధమైన ప్రేమలనే నువ్వు ఈ విధంగా ప్రేమించినప్పుడు ఇంకా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను నువ్వు ప్రేమిస్తే నా కోసం నువ్వేం చేస్తావు అంటున్నాడు. ఆరాధన కోరుకుంటున్నాడు ఆయన నీ దగ్గర నుంచి, ఏదో కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. ఏంటది? ఏంటంటే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నన్ను నువ్వేం చేయాలి? ప్రేమిస్తావా, ఆరాధిస్తావా అంటున్నాడు. ఇప్పుడు ఆరాధిస్తావా, ప్రేమిస్తావా అన్నప్పుడు దేవునికి మనం ఏమి ఇచ్చేయాలి? ఇప్పుడు మనల్ని దేవుడికి సమర్పించుకుని మనకున్నవన్నీ కూడా మందిరానికి స్థలం దగ్గర కొంచెం ఇబ్బంది పడుతున్న స్థలం కొంచెం ఏమ్మా అంటే దేవుడికి స్థలం దేవుడికి ఇచ్చేదానికి బాధ. అర్థమైందా? దేవుని కార్యక్రమాలు చేసేదానికి అవసరమైతే ఏదైనా మనం ఇవ్వాలి. అది దేవుని ప్రేమించటం. ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ ఉంది అనుకున్నాను, దేవుని పరిచర్య కోసం సహకరించండి అన్నాడు సేవకుడు. నేనేం ఆలోచించాలి? నాకు ఇది అవసరమే. ఏది అవసరం? డబ్బులు అవసరం. నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ అక్కడ ఏం ఆగిపోతుంది? దేవుని పరిచర్య ఆగిపోతుంది అన్నప్పుడు నా ప్రేరణ ఏంది? ఇప్పుడు దేవుడిని నిజంగా ప్రేమించాలి కదా, మొదట దేవుడే కదా అనుకున్నప్పుడు నేనేం చేయాలి? దాన్ని చెప్పండి. మొదట దేవుడు, తర్వాత నా జీవితం ఏమైనా అవని అనుకుంటాం. అంతేనా? కాదా? అంతేనా? అంతే అంతే. కానీ
ఇప్పుడు నేనేమంటున్నానంటే పేద ఎదవరాల గురించి పాట బాగా ఉందాక పేద ఎదవరాలు ఏం చేసింది చెప్పండి? దేవుని ప్రేమించి అనుకున్నదా? అది పరిపూర్ణంగా దేవుణ్ణి నేను ప్రేమించడం అంటే ఊడ్చి దేవునికి ఏదైనా చేయగలిగిన స్థితిలోనికి మనం రావాలి. అతను నువ్వు ఆరాధించినట్టు దేవుని ప్రేమించినట్టు కాదు. ఒక అతను నేను చెప్తాను అంటే ఆరాధన అనగా పాత నిబంధనలో ఆరాధన అనగానే దేవునికి అర్పణలు ఇవ్వటమే ఆరాధన అయింది, అర్పించటమే ఆరాధన అయింది, ఆయనకి ఇవ్వటమే జరిగింది ఆరాధనలో. మనోళ్ళు ఏం చేస్తుంది, పాస్టర్ గారు మీ సంఘానికి వస్తా, నెలకు మా పాస్టర్ గారు 200 పెన్షన్ ఇస్తున్నాడు, మీ సంఘానికి వస్తే 300-400 చేస్తూ వస్తా అన్నారు. ఒక పేరు వద్దుగా మరో 400 వస్తుంది, 300-400 చేస్తామని పెన్షన్ అని. అంటే దేవుడి దగ్గరకు వచ్చేది ఏదో ఆశిస్తూ వస్తున్నాం మనం, కానీ దేవుడిని ఎదగదంటే దేవుడికి మనం ఇవ్వటమే ఆయన ఆరాధించడం, ఆయన ప్రేమించటం. కొంతమంది దేవుడికి ఏదైనా అవసరం అయితే అది ఇచ్చేదానికి బాధ, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఇష్టమైంది కూడా దేవుని కోసం ఏం చేయాలా? త్యాగం చేసుకోవాలి. త్యాగం చేయటమే ప్రేమ, దేవుని ప్రేమించడం, దేవునికి ఇవ్వటం, దేవుణ్ణి మనము ఆరాధించటం. కాబట్టి ఇది ఆరాధనకి సూచనగా మనము చెప్పుకుంటూ ఉన్నాం. కొత్త నిబంధన ఆరాధన ఏంటో వచ్చే వారం చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఆరాధన అంటే ఏంటి అన్నప్పుడు సాగిలపడటం, పూజించటము, నమస్కరించటము, తలలు వంచటము, అర్థాలు వచ్చినప్పుడు మరి ఇక్కడ దేవుడి గురించి చెప్తున్న మాట ఏంటంటే పూర్ణంగా దేవుణ్ణి ప్రేమించడమే దేవుణ్ణి ఆరాధించడం అని చెప్తున్నాడు దేవుడు. అక్కడ కొత్త నిబంధన ఆరాధనలో దేవుడు ఎలా మనం ఆరాధన చేయాలనేది నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం మనం. ఒకవేళ ఈరోజు ఆరాధన అంటే ఏంటంటే త్యాగం చేయటం ఉంటది, తగ్గించుకోవడం ఉంటది, విధేయత చూపించడం ఉంటది, వినయాన్ని చూపించడం ఉంటది, గర్వాన్ని వదిలిపెట్టడం, అహంభావం వదిలిపెట్టడం ఉంటది అన్నమాట. ఇదే ఆరాధనగా పిలువబడుతూ ఉంది దేవుడి ఎదుట. దీన్ని ఆరాధనగా దేవుడి మనకి ఇష్టమైన వాటిని దేవుడికి ఇవ్వటం అంటే మన సమయాన్ని దేవుడికి ఇవ్వటమే దేవుణ్ణి ఆరాధించటం, దేవుని మాట వినటమే ఆరాధించటం, దేవుని శ్వాసని జీవించటమే ఆరాధించడం. అది ఎలా జీవించాలి? యేసుక్రీస్తు ఎలా ఇచ్చాడు? బలి అర్పణ నువ్వు కోరవు కానీ నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, ఆ శరీరాన్ని నేనేం చేయాలి? సజీవ యాగముగా చెప్పండి, పరిశుద్ధమును అనుకూలమైన చెప్పండి. హోమపత్రిక 12 చదివండి, ముఖ్యంగా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగమైన నీ శరీరములను ఆయనకి సమరం. అంటే మనం నిలువెల్లా దేవుణ్ణి పొందుకొని నిలువెల్లా దేవుని పనిలోనే ఏమైపోవాలి? మనము ఉండిపోవాలి. ఇది మన దేహానికి ఆరాధన. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఓకే, ప్రార్థన.